హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బర్బటి కూరని చేసుకుందాము. ఫస్ట్ ఒక పెనం తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ చేయాలన్నమాట. అంటే కొంచెం మరిగాలన్నమాట. మరిగిన తర్వాత మనకు కావాల్సినట్టుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కాసేపు ఫ్రై చేయాలన్నమాట. ఆ ఉల్లిపాయ అనేది గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు తీసుకొని కరివేపాకును కూడా ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ దాంట్లో వేసి ఫ్రై చేయాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ఉన్నాయి కదండి, అట్లా మనం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుంటున్నప్పుడు చిన్న మంటలోనే ఉండాలి. ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న బరబాటి ముక్కల్ని కడిగి పెట్టుకున్న బరబాటి ముక్కల్ని బాగా ఫ్రై అయిన దాంట్లో ఈ యొక్క బరబాటి ముక్కలన్నిటిని కూడా వేసేయాలన్నమాట. వాటర్ ఏమాత్రం ఉండకూడదండి. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎందుకంటే బర్బటి కూరకి మనకి ఎంత కారం పడుతుందో అంత వేసుకోవాలన్నమాట. వేసి ఇవన్నీ మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ చేస్తే అలా మగ్గనివ్వాలి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి మనకు బర్బటి చిన్నది వేగిన తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మనం తీసుకొని ఈ యొక్క కర్రీలో వేయాలి. మనం వేసిన తర్వాత ఒక 5 to 15 మినిట్స్ నుంచి దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి ఇలా అయిపోయినంత వరకు ఉంచుకొని బర్బటి కూర రెడీ. ఎంతో వేడివేడిగా ఫుడ్తో పాటు సర్వ్ చేసుకుంటే